అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ ట్రంప్ ఇప్పుడు క్యూబా నార్త్ కొరియా వైపు తన ఫోకస్ ని మళ్లించడం మరో ఆందోళనకర పరిణామాలకు దారితీస్తోంది. ఈ ఏడాదిలో క్యూబాపై నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించడం క్యూబాలోని కమ్యూనిస్టు ప్రభుత్వానికి అమెరికా ఇస్తున్న వార్నింగ్ గా చూడాల్సింది. అమెరికా జాతీయ భద్రతకు క్యూబా పెద్ద ముప్పుగా మారిందని, ఆ దేశాన్ని తమలో కలిపేసుకుంటామంటూ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. దీనికి తోడు నార్త్ కొరియా పైన వైట్ హౌస్ చాలా గరంగరంగా ఉంది. ఇరాన్ కి కిమ్ జాంగ్ ఉన్ సపోర్ట్ ఇస్తున్నట్లు ప్రకటించడం ఒక కారణమైతే 2017లో అమెరికాపై న్యూక్లియర్ మిసైల్స్ తో దాడి చేస్తామనేలా కిమ్ దుందుడుకు వైఖరితో ప్రవర్తించడం మరో కారణం. ఈ పరిణామాలన్నీ మరో ప్రపంచ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అమెరికా నెక్స్ట్ టార్గెట్ క్యూబా, నార్త్ కొరియానేనా? ట్రంప్ తెంపరితనంతో మళ్లీ ఫైర్ అండ్ ఫ్యూరీ రోజులు ఖాయమా? క్యూబాపై నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించిన ట్రంప్, నార్త్ కొరియాను చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు ట్రంప్ ప్లాన్. క్యూబా తమ నెక్స్ట్ టార్గెట్ అని ట్రంప్ అనడానికి ప్రధాన కారణం డయాజ్ కానెల్ ప్రభుత్వం రష్యా, వెనుజువెలాతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తుండడమే. దీంతో ఇప్పుడు అమెరికా క్యూబా ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతోంది. క్యూబాకు ఏ దేశం చమురు సరఫరా చేసినా ఆ దేశంపై పన్నుల మోత మోగిస్తామని అమెరికా హెచ్చరిస్తోంది. వెనుజువెలాలో అధ్యక్షుణ్ణి మార్చిన తరువాత క్యూబాకు అందుతున్న ఇంధన సాయాన్ని పూర్తిగా నిలిపివేయడం ద్వారా ఆ దేశాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టాలని యుఎస్ చూస్తోంది. అమెరికా, క్యూబా మధ్య ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణ కాదు. ఇది ప్రపంచ రాజకీయాల్లో రెండో కోల్డ్ వార్కు సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తన రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక క్యూబాపై అత్యంత కఠినమైన వైఖరితో వెళుతున్నాడు. క్యూబాలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాల జాబితాలో చేర్చాడు. ఇది అమెరికా భద్రతకు ముప్పుగా మారిందని ప్రత్యేక ఆంక్షలు విధించాడు. ట్రంప్ క్యూబాను టార్గెట్ చెయ్యడానికి 3 కారణాలున్నాయి. మొదటిది, రష్యా, చైనాల అడ్డాగా క్యూబా మారిందన్న అనుమానాలు. రష్యా తన నిఘా కేంద్రాలను, క్షిపణి వ్యవస్థలను క్యూబాలో ఏర్పాటు చేస్తోందని అమెరికా నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. చైనా అక్కడ తన ఆర్థిక, రాజకీయ పట్టును పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు అమెరికా భావిస్తోంది. క్యూబా చాలా ఇబ్బందులో ఉన్నది కాబట్టి డొనాల్డ్ ట్రంప్కి ఇది ఒక మంచి అవకాశం. క్యూబాని లొంగేసి ఉన్న కమ్యూనిస్ట్ గవర్నమెంట్లు అవి తీసేస్తే లక్షల మంది అమెరికాలో కూడా క్యూబా నుంచి పారిపోయిన వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా ఆనందపడతారు. ఒక ఈజీ టార్గెట్ క్యూబా. ఈవేళ ఎవరూ సపోర్ట్ చేయరు. ఆర్థిక వ్యవస్థ ఏమీ అంత బలంగా లేదు. కానీ పెద్ద విజయంగా మాత్రం వస్తుంది. ఎందుకంటే ఇప్పటికి దాదాపు 65 సంవత్సరాలు క్యూబా అమెరికాకి వ్యతిరేకంగా సాధించి అక్కడ ఉంటుంది కాబట్టి తప్పకుండా అదొక సులువుగా చేసే పని. ఆ తప్పకుండా కూడా డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తర్వాత చేస్తాడు. రెండో కారణం వెనుజువెలాతో కనెక్షన్. క్యూబా వెనుజువెలా ప్రెసిడెంట్గా మదురో ఉన్నప్పుడు సైనిక గూఢచర్య సహకారం అందించింది. దక్షిణ అమెరికాలో యుఎస్ వ్యతిరేక దేశాలకు క్యూబా ఒక హబ్లా పనిచేస్తోందని ట్రంప్ కడుపు మంటతో రగిలిపోతున్నాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న క్యూబన్ అమెరికన్ ఓటర్లు క్యూబాలో కమ్యూనిస్టు పాలనను అంతం చెయ్యాలని చూస్తున్నారు. వీరి మద్దతు, మెప్పు పొందడం కోసం అమెరికా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. మూడో కారణం క్యూబా ప్రస్తుత పరిస్థితే. అమెరికా ఆంక్షల వల్ల క్యూబా తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. క్యూబాకు పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే నౌకలపై అమెరికా నిఘా పెట్టింది. దీనివల్ల అక్కడ రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. పర్యాటకంపై ఆధారపడే క్యూబాకు అమెరికా పర్యాటకుల రాక నిలిచిపోవడంతో ఆదాయం పడిపోయింది. గోధుమలు, పాలు వంటి నిత్యావసరాల కోసం ప్రజలు గంటల తరబడి క్యూలలో నిలబడుతున్నారు. ఆర్థిక కష్టాల వల్ల ప్రజల్లో అసహనం పెరిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పుడప్పుడు ఆందోళనలు జరుగుతున్నాయి. దీన్ని అమెరికా తనకు అనుకూలంగా మలుచుకుని అక్కడి ప్రభుత్వాన్ని కూలదొయ్యాలన్న ప్రయత్నాల్లో ఉంది. క్యూబాను లొంగదీసుకుంటే మొత్తం కరేబియన్, లాటిన్ అమెరికా ప్రాంతంలో రష్యా, చైనాల ప్రభావాన్ని పూర్తిగా తగ్గించొచ్చన్నది ట్రంప్ ప్లాన్. అయితే ప్రస్తుతం క్యూబా ప్రపంచ దేశాల మద్దతును కూడగడుతూ చాలా స్ట్రాంగ్గా తన గళాన్ని వినిపిస్తోంది. ప్రెసిడెంట్ మిగ్యుల్ డయాజ్ కానెల్ నాయకత్వంలో అమెరికాను ఎదిరించే సంకేతాలే ఇస్తోంది. రష్యా, చైనా, ఇతర ఆసియా, ఆఫ్రికా, యూరోపియన్ దేశాల సాయాన్ని కోరుతోంది.
దీంతో పక్కలో బళ్లెంలా క్యూబా తయారయిందని అమెరికా తన నేవీ ఫోర్సును క్యూబాను చుట్టుముట్టేలా చేసి వెనిజువెలాను లొంగదీసుకున్నట్లే క్యూబాపై పట్టు సాధించాలనే గట్టి ప్రయత్నాల్లో వైట్ హౌస్ ఉంది. క్యూబా తర్వాత ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ నార్త్ కొరియాపైనే గురిపెట్టాడు. పరోక్షంగా ఇరాన్కి, ప్రత్యక్షంగా చైనాకు సపోర్ట్ చేసే కిమ్ 2017లో చేసిన వ్యాఖ్యలు ఇందుకొక కారణమైతే, అణ్వాయుధాలే రక్షణ కవచమని మరోసారి నోరు పారేసుకోవడం రెండో కారణం. మూడో కారణం ట్రంప్ ఈగో హట్టవడం. అవును, ప్రపంచంలో దూకుడైన ప్రెసిడెంట్ అంతే తానే ఉండాలనే వైఖరి ట్రంపుది. ఆధిపత్యం చెలాయిస్తే అమెరికానే పెత్తనం చేయాలన్న థంబ్ రూల్ అతడిది. అందుకే 2017లో ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మిస్సైల్ టెస్టులు చేస్తూ అమెరికాను గురిపెడతామంటే, ఇప్పుడు ఇరాన్ యుద్ధ సమయంలో ఆ ఫైర్ అండ్ ఫ్యూరీ వ్యాఖ్యల్ని వైట్ హౌస్ గుర్తు చేస్తోంది. సో ట్రంప్ ఇరాన్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకున్నట్లే. మరి ఇది ఎలాంటి యుద్ధ బీభత్సానికి దారి తీయనుంది? థర్డ్ వరల్డ్ వార్ సంకేతాలు కనిపిస్తున్నాయా? అణ్వాయుధాలే రక్షణ కవచమన్న నార్త్ కొరియా అధినేత కిమ్, పరోక్షంగా ఇరాన్కు మద్దతు, అమెరికాకు హెచ్చరిక. నార్త్ కొరియాపై ట్రంప్ గరం. కిమ్ వ్యాఖ్యలతో ఆసియా పసిఫిక్లో హైటెన్షన్స్. నార్త్ కొరియా విషయంలో అమెరికా వ్యూహం కొంత భిన్నం. ఒకవైపు చర్చలకు సిద్ధమంటుంది, మరోవైపు కఠిన నిబంధనలను విధిస్తోంది. అమెరికా ఇరాన్ దాడులను చూసిన నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అణ్వాయుధాలు లేని దేశాలు ఇంకెంత ప్రమాదంలో ఉంటాయోనన్న కామెంట్స్ చేశాడు. అందుకే తమ రక్షణ వ్యవస్థకు అణ్వాయుధాలే బలమని ప్రకటించాడు. దీంతో ట్రంప్ కిమ్ వైఖరిపై గుర్రుగా ఉన్నాడు. మరోపక్క కిమ్ లాంటి దుందుడుకు నాయకుడితో పేచీ కంటే తన చెప్పుచేతల్లో పెట్టుకుంటే భవిష్యత్ రాజకీయ అవసరాలు, తూర్పు ఆసియాలో రాజకీయ బలం పెంచుకోవచ్చన్న వ్యూహం కూడా ఉంది. ప్రస్తుతం చైనాకు నార్త్ కొరియా మద్దతుగా నిలుస్తోంది. అయితే తమకు లోబడి నడుచుకుంటే మంచిదన్న హెచ్చరికల్ని వైట్ హౌస్ చేస్తోంది. ఒకవేళ నార్త్ కొరియా తన క్షిపణి పరీక్షల్ని పెంచితే మళ్లీ ఫైర్ అండ్ ఫ్యూరీ రోజులు వస్తాయన్న వార్నింగ్స్ ఇస్తున్నాడు ట్రంప్. ఇరాన్పై అమెరికా మెరుపుదాడుల్ని చూసి నార్త్ కొరియా అప్రమత్తమైంది. దీంతో కిమ్ను టార్గెట్ చేస్తున్నాడు ట్రంప్. ఒకవేళ నార్త్ కొరియా ఇరాన్కు సైనిక సాయం చేస్తే అప్పుడు అమెరికా నేరుగా రంగంలోకి దిగే అవకాశముంటుంది. ఫైర్ అండ్ ఫ్యూరీ అనేది ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2017లో ఉత్తర కొరియా చేసిన వ్యాఖ్యలకు కౌంటరే. 2017లో ఉత్తర కొరియా వరుసగా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు జరుపుతూ అమెరికాలోని ప్రధాన నగరాలను తామే లక్ష్యంగా చేసుకోగలమని ప్రకటించింది. దీనిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఉత్తర కొరియా ఏమాత్రం దాడికి ప్రయత్నించినా ప్రపంచం ఎన్నడూ చూడని విధంగా అత్యంత భయంకరమైన దాడులతో ఆ దేశాన్ని నామరూపాల్లేకుండా చేస్తానని హెచ్చరించాడు. ఇప్పుడు ఇరాన్ విషయంలో నార్త్ కొరియా డైరెక్టుగా అమెరికాకు ఎలాంటి వార్నింగ్ ఇవ్వలేదు. కాని ఇరాన్కు పరోక్షంగా మద్దతు ఇస్తామంటోంది. దీంతో ట్రంప్ చేసిన ఫైర్ అండ్ ఫ్యూరీ వ్యాఖ్యలను వైట్ హౌస్ గుర్తు చేస్తోంది. 1962లో కూడా అమెరికాకు క్యూబా, రష్యాలతో ఇలాంటి బెదిరింపు పరిస్థితులే వచ్చాయి. దాన్ని క్యూబన్ మిస్సైల్ క్రైసిస్ గా పిలుస్తారు. అమెరికాకు 90 మైళ్ల దూరంలో ఉన్న క్యూబాలో అప్పటి రష్యా, సోవియట్ యూనియన్ రహస్యంగా న్యూక్లియర్ మిస్సైళ్లను దింపింది. అమెరికాను సెకన్లలో బూడిద చేయగల శక్తి ఈ మిస్సైళ్లకుంది. దీన్ని అమెరికా నిఘా సంస్థలు కనిపెట్టాయి. దీంతో 13 రోజుల పాటు ప్రపంచం అణుయుద్ధం అంచున నిలబడ్డాయి. చివరికి శాంతి ఒప్పందంతో ఆ యుద్ధ వాతావరణం చల్లారింది. ఇప్పుడు ట్రంప్ మరోసారి క్యూబా, నార్త్ కొరియాలు తన నెక్స్ట్ టార్గెట్స్ అనడం ద్వారా మళ్లీ మూడో ప్రపంచ యుద్ధ సంకేతాలు పంపుతున్నాడా, లేక దేశాల్ని తన చెప్పుచేతుల్లో పెట్టుకునేందుకు భయపెడుతున్నాడా అన్న చర్చకు బలం చేకూర్చినట్లయింది.